అత్తయ్య, మనం పని మనిషిని పెట్టుకుందాం అత్తయ్య. పని మనిషి మనకెందుకమ్మా? ఆలోచన నీకెందుకు వచ్చింది? నాకు కష్టంగా ఉంది అత్తయ్య. ఇంటి పని చేయడము, సామాన్లు కడగడం, ఇల్లు తుడ్చడం, బట్టలు ఉతకడం, ఉతికిన బట్టలు మడత పెట్టడం. అదే మనిషిని పెట్టుకున్నాం అనుకో, ఆవిడ సామాన్లు కడిగేసి ఇల్లు తుడిచేసిపోతే బట్టలు మడత పెట్టడం పని నేను చేస్తాను. నువ్వు చేసేది ఇంటి పనే కదమ్మా. వంట నేను చేస్తుంది, నువ్వు ఇంటి పని చేస్తుంది. ఇప్పుడు అది కూడా మనిషి కావాలంటే ఎట్లా అనుకున్నావు? బట్టలు ఒక్కటి మడత పెడతావా? ఇంకా అవి కూడా నేనే పెడతా. కూర్చొని చేసే పనే కదా. మా ఫ్రెండ్ కూడా అత్తయ్య, రీసెంట్గా తనకు కూడా పెళ్ళయింది. అత్త మామ భార్య భర్త ఉంటారు. తనకి పని మనిషి ఉంది అత్తయ్య. ఇంట్లో అన్నీ తనే చేసిపోతుందంట. తిని బట్టలు మడత పెట్టేది కూడా లేదంట. చూడమ్మా, ఆ అమ్మాయి పెట్టుకుంది, వాళ్ళకుంది, మనకు ఉండాలని అనుకోవద్దు అట్లా. మనకు అవసరమైతే మనం పెట్టుకుందాము. నాకు ఓపిక ఉంది, నేను వంట చేస్తున్నా. నువ్వు ఇప్పుడిప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే పని మనిషి అంటే ఎట్లా అమ్మా? మనకు అవసరమైతే పెట్టుకుందాము. అందుకేనేమో ఈ కాలము అమ్మాయిలు అత్తమామలతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఏది అడిగినా వద్దు 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 అంటారు. ఏం పని మనిషిని పెట్టుకుంటే ఏమవుతుంది? 2000 పోతాయి అంతే కదా. నా కోడలు చూడండి, పని మనిషి పెట్టుకుందామంటే డబ్బులు పోతాయని అనుకుంటున్నానేమో అనుకుంటుంది. డబ్బులు పోయేది కాదు, ఆరోగ్యం కూడా పోతుంది. ఇంట్లో ఖాళీగా కూర్చొని తిని టీవీ చూసుకుంటూ టైంపాస్ చేస్తే ఏమొస్తుంది జీవితానికి? ఇంత పనన్నా నేర్చుకోవచ్చు, లేదా మనకి కొత్తగా ఏమన్నా వెరైటీస్ అట్లాంటివి చేసుకోవచ్చు కదా. నన్ను అడిగితే ఈ కాలం ఆడళ్ళు ఇంట్లో కూడా ఉంటూ మొగుడికి వండి పెట్టడానికి బరువయ్యి పని మనిషిని పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా ఎంత ఘోరం అంటే, అట్లాంటి ఆడాలను పెళ్లి చేసుకున్న మగాళ్ళ జీవితాలు నాశనం అయినట్లే నన్ను అడిగితే. ఇంట్లో ఉండి పని మనిషి ఎందుకమ్మా? చక్కగా ఇంటి పని చేసుకోక. లేదు, ఏదో అనారోగ్యం సమస్య ఉంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళు మనకేం సాయం చేయట్లేదు అనేటోళ్ళు పని మనిషిని పెట్టుకోవాలా? మనలాంటి వాళ్ళకి ఎందుకు పని మనుషులు? బాగున్నాము చేసుకోవాలా అనుకొని చెరక పని చేసుకోవాలా? కుదిరినప్పుడు పెట్టుకోవాలా, తప్పని నేను చెప్పాను పని మనిషి పెట్టుకోవడం. కానీ ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటే ఏమొస్తుంది? ఆయాసము, ఉబ్బసము తప్పితే.